హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పుత్తూరు నుంచి స్టార్ట్ అయినాం అనమాట పులికొండ కొండకి. సో ప్రస్తుతం మనం అయితే శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీర్ కాలేజ్ దగ్గరలో ఉందన్నమాట. అదే ఇది. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాము. సో పులికొండకి వెళ్దాం. ఎలా ఉంది ఇంకా ఇదే రూట్లో మనకి కార్వేట్ నగరం కూడా వస్తుంది. సో అది ఎలా ఉంది రూట్ అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా, స్టార్ట్ బిగిన్. సో చూస్తారు కదా, కార్వేట నగరం అనమాట. ఇది చాలా ఫేమస్. ఒకప్పుడు రాజులందరూ ఇక్కడే పరిపాలించారనమాట. చాలా అద్భుతంగా ఇక్కడ ఒక హిస్టరీ కూడా ఉందన్నమాట. ఆ విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ప్రపంచ రికార్డు ఉందన్నమాట. సో ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. కొలను కూడా. సో ఆ కొలను ఏంటి, ఆ గుడి ఎలా ఉంది, ఏం కథ, శ్రీ వేణుగోపాల స్వామి ఇక్కడ వెలిసాడన్నమాట. సో మనకి ఇది ఎవరో కాదు, పద్మావతి అమ్మవారు వాళ్ళ నాన్నగారు అనమాట, ఆకాశరాజులు అనమాట. వాళ్ళు పరిపాలించినది అనమాట ఇది. సో అందుకని వెంకటేశ్వర స్వామి అల్లుడని కూడా అంటారు ఈ కార్వేట నగరంలో. ఆ విశేషాలు ఏంటి, మరిన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఈ రూట్ ఇదే రూట్ని మనం పుత్తూరు టు చిత్తూరుకి వెళ్ళొచ్చు. కాణిపాకంలో ఉంటుంది. 50-60 కిలోమీటర్ల దూరంలోనే మనకు కాణిపాకం కూడా ఉంటుంది. సో కార్వేట నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారిని చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే సత్యభామ రూపకని సమేతంగా మనకు వేణుగోపాల స్వామి ఉంటాడనమాట. ఇది చాలా రాజుల కాలం పాలించినది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఈ ఒక హిస్టరీకి వెళ్తే మనకు చెప్పాను కదా, మనకు అంటే సో మనకు ఆకాశ రాజులు అంటే మన పద్మావతి అమ్మవారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి సంబంధించినది అని సో అల్లుడని పిలుస్తారండి. ఇది టీటీడీ ఆధీనంలో మనకు ఇది నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది చూసారా, ఇది పార్క్ అనమాట, కార్వేట నగరం పార్కు. ఇది మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించింది. సో నేను మార్నింగ్ స్టార్ట్ అయినాను అనమాట. చాలా అద్భుతంగా ఉంది వాతావరణం కూడా. సో ఇదేంటంటే చాలా అక్కడక్కడ మనకు కొంచెం ప్లేసులు గుంతలుగా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలా. ఇదే రూట్లో మనము చిత్తూరుకి వెళ్ళొచ్చు, కాణిపాకం వెళ్ళొచ్చు అని కూడా చెప్పాను కదా. అదేవిధంగా పల్లిపట్టుకు కూడా ఇదే రూట్ ఉంటుంది. చెన్నైకి బార్డర్ అనమాట ఇది. సో ఈ కార్వేట నగరంలో ఒక 10-15 కిలోమీటర్స్ దూరం పోతే పల్లిపట్టు అలా వెళ్ళొచ్చు అనమాట, చెన్నై బార్డరు. సో మనకు అదేవిధంగా తిరుపతికి, చిత్తూరుకి, మన అంటే సత్యవేడుకి వెళ్తూ ఉంటారు కదా, చెన్నైకి, ఇదంతా రూట్ అనమాట. ఇది చాలా మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ రూట్లో అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనకు చాలా ల్యాండ్స్ కూడా బాగుంటుంది. చాలా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎవరైనా మీకు ఈ రూట్లో వెళ్ళున్నట్టయితే నాకు కొంచెం కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా. సో మనమైతే ఇప్పుడు కార్వేట నగరంకి వెళ్తున్నాము. అక్కడి నుంచి మనకు పులిగుండు రాక్ అనమాట. 1000 అడుగులు లోతులో ఉంటుంది. కొండపైకి ఎక్కుతాం. చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ఎక్కువ వెళ్తుంటారు. సో ఆ ట్రెక్కింగ్ చేస్తుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఆ వీడియోలో మనకు పోతూ మీకు ఈ రూట్ ఎలా ఉంది ఏం కదా చూపిద్దామని చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో ప్రకృతి, ఏ విధంగా ఉందో అసలు. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ రోడ్డు. సో నాకైతే చాలా బాగుందండి. ఎందుకంటే 3-4 డేస్ నుంచి వర్షం పడుతూ ఉన్నది అనమాట. ఈ 2 రోజులు ఆగింది, అందుకే వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాను అనమాట. ఇది ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తున్నాయి, గుంతలు కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను అనమాట. వేణుగోపాల స్వామి అమ్మవారు చాలా బాగుంటుంది టెంపుల్. దాని ఎదురు గుడి పైన కూడా కొండ మీద ఒక గుడి ఉంటుంది అనమాట. సో ఇదేనండి కార్వేట నగరం. రీచ్ అయిపోయినాము. ఎంట్రన్స్లో ఫస్ట్ మనకు ఒక ప్రభుత్వ స్కూల్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు కార్వేట నగరం ఊరు వస్తుంది. సో చూస్తున్నారా ఎంత బాగుంది. వచ్చేసాం మనం. ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలా. కొంచెం ముందుకు వెళ్దాం. స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కూడా ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్లో నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలా. అక్కడి నుంచి మనకు 500 మీటర్లు 600 మీటర్లు వెళ్తే మనకు టెంపుల్ అనేది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది టీటీడీ యొక్క వాళ్ళ ఆధీనంలో ఉంటుందన్నమాట. టీటీడీ వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏదో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, ఎదురుగా చూస్తున్నారు కదా. ఇదే అండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. టీటీడీ కళ్యాణ మండపం కూడా ఉంటుంది. సో మనం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇదేనండి గాలి గోపురం. ముందుగా చూసారా, చాలామంది టూరిస్టులు తిరుపతికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో ఈ వీడియోలో కంటిన్యూస్గా సిరీస్ వస్తూ ఉంటాయండి. పులిగొండకి వెళ్ళే రూట్లో వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గుడిలోని విశేషాలు దాని